వేములవాడ పట్టణ బీసీ సాధికారత కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. వేములవాడ మున్నూరు కాపు సత్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర బీసీ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షులు కొండా దేవయ్య నాయకత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం కన్వీనర్ పోలాస నరేందర్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. బీసీలకు చెందిన 25 కులాల నుండి నూతనంగా ఎన్నికైన పట్టణ బీసీ సాధికారత కమిటీకి నియామక పత్రాలను అందజేశారు. పట్టణ బీసీ సాధికారత అధ్యక్షులుగా తూపుకారి సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా రోళ్లందుల వెంకటేష్, అధికార ప్రతినిధిగా గంగా శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా కనపర్తి సుధాకర్, సాగరం రాజు, కూర రవీందర్, నేరేళ్ల నారాయణ గౌడ్, ప్రచార కార్యదర్శిగా గుండపోయిన రాజేందర్, కార్యదర్శులుగా కుమ్మం రవీందర్, మ్యాన రాజేష్, చందనం రవీందర్, చింతల్ టానం దేవయ్య, మేడారం రవీందర్, కానికరపు అనిల్, గిన్నెల శ్రీనివాస్, మహమ్మద్ రజాకు, కార్యవర్గ సభ్యులుగా ఎలుపుల రాజయ్య, చేను హెలపతి, మంతిన దుర్గేష్, దండ్ల ఉప్పలయ్య, బూర్గుపల్లి రామస్వామి, అబ్బనేని చక్రపాణి, కోట రాజయ్య, మాల్యాల శ్రీను, ప్రవీణ్ కుమార్, షేక్ అస్పర్, కంసాని శ్రీధరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సాధికారత సంఘం కార్యదర్శి శ్రీ పొలాస వాసు గారు పాల్గొని నూతన కమిటీని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కొండ కనకయ్య, కౌన్సిలర్ మైలారం రాము, బీసీ సంఘం జిల్లా నాయకులు రాపిల్లి వెంకటరమణ, బీసీ నాయకులు ఎన్ఆర్పు ఇస్తారి, ఎన్ఆర్పు లక్ష్మీ నారాయణ, కూరగాయల కొమరయ్య, మారవ్ కుమార్, కౌన్సిలర్ కతురోజు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణానికి చెందిన సుమారు 26 బీసీ కుల సంఘాలను మున్నూరు కాపు సత్రంలో ఆహ్వానించి అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ రాష్ట్రానికి జిల్లాకు అనుబంధంగా బీసీ సాధికారిత సంఘం పక్షాన వేములవాడ పట్టణంలో బీసీ సాధికారిత సంఘ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యవర్గానికి అందరికీ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ముఖ్యంగా బీసీ సాధికారిత సంఘం లక్ష్యం ఉద్దేశాలు ఏంటంటే బీసీలు ఐక్యంగా ఉండాలని, బీసీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, బీసీలు ఐక్యంగా ఉంటేనే బీసీ సంక్షేమం కొరకు ఎన్నో పథకాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేసి వాటి పరిష్కారం కొరకు కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరి బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా తదితర రంగాలలో అభివృద్ధి చెందాలంటే బీసీలు ఐక్యంగా ఉండాలి. మరి రాష్ట్రంలో బీసీల సంఖ్య సుమారు 50% పైబడినందున జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం త్వరలో జనగణన కార్యక్రమాన్ని చేపట్టనున్నది. జనగణన కార్యక్రమంలో కులగణన కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో చేపట్టాలని సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వంలో కూడా బీసీల కొరకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సందర్భంగా కోరుతున్నాము. మరి రోజు రోజుకు బీసీ కుల వృత్తులు అంతరించిపోయి బీసీలకు ఉపాధి లేక జీవనోపాధి కష్టంగా మారి బ్రతికే కరువై కష్టాలు పడుతున్నారు. కాబట్టి అంతరించిపోతున్న బీసీ కుల వృత్తులను కాపాడడానికి కొరకు ఈ రాష్ట్రంలో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో అన్ని బీసీ కులాలకు రాష్ట్ర స్థాయిలో బీసీ ఆర్థిక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్లకు అత్యధిక సంఖ్యలో నిధులు కేటాయించాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి గౌరవనీయులు పెద్దలు కొండదేవయ్య గారు రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం గౌరవాధ్యక్షులు గారి ఆధ్వర్యంలో జిల్లాలో, పట్టణంలో ఈ యొక్క బీసీ సాధికారిత సంఘ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీ కులాలు అనగానే ఎక్కడ చూసినా బీసీ అంటే బ్యాక్వర్డ్, అదేవిధంగా బ్యాక్వర్డ్ అంటే వెనుకకు ఓడే అవుతుంది. కానీ బీసీ కులాలు ఎప్పుడు కానీ అన్నిటికంటే రెడ్డిల కంటే, వెల్మస్ కంటే అన్నిటికంటే ఎక్కువ ఉన్న కులాలు ఏదంటే బీసీ కులాలే. జనాభా తీసుకున్నట్టుంటే బీసీ కులాల జనాభానే ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కువ ఉన్న జనాభా వెనకబడిపోతున్నాం. అందుకు ఈరోజు బీసీ సాధికారిక రాష్ట్ర లెవెల్ నుంచి వచ్చినటువంటి పిలుపు మేరకు
ఈరోజు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండదేవయ్య గారి పిలుపు మేరకు అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్గా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా మరి పొలాస నరేందర్ గారు, మరి బీసీ ముద్దుబిడ్డ మన కొండ కనకయ్య గారు కౌన్సిలర్, వీరందరి ఆధ్వర్యంలో మాకు బరువు బాధ్యతగా పెట్టి పట్టణ కమిటీ అనేది ఏర్పాటు చేసి బీసీల కోసం, బీసీల హక్కుల కోసం ఖచ్చితంగా ముందుండి మీరు పోరాడాలి, మనమందరం కలిసి పోరాడదాం, బీసీల హక్కులను కాపాడుకుందాం. ఇంతకుముందు గవర్నమెంటు ఉన్నప్పుడు బీసీలకు కార్పొరేషన్లుగా విధించి ప్రతి కుల సంఘానికి ఇంత అని ఆర్థిక సాయం అందించి చేసిర్రు. ఇప్పుడు అది కూడా కనుమరుగైపోయింది. అదేవిధంగా ఈరోజు ఈ వేములవాడ పట్టణంలో పట్టణ కమిటీ పొలాస నరేందర్ గారు జిల్లా అధ్యక్షులు వేసిరు కాబట్టి ఖచ్చితంగా దానికి తూప్కర్ సత్యయ్య గారు ప్రెసిడెంట్గా మరియు ఇల్లందుల వెంకటేశం అనే నేను ప్రధాన కార్యదర్శిగా నియమింపజేసిరు. మా 26 కులాల సంఘం పట్టణ ప్రెసిడెంట్గా నన్ను గుర్తించి మరి రాష్ట్ర కమిటీ నుంచి కానీ జిల్లా కమిటీ నుంచి కానీ కొండదేవయ్య గారు మళ్ళా పొలాస నరేందర్ గారు గుర్తించి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చుడు చాలా సంతోషంగా ఉంది. దీన్ని పూర్తి బాధ్యతగా నెరవేరుస్తానని అందరి ముందు హామీ ఇస్తున్నా. గతంలో కూడా ప్రజాపాలనలో ఉప సర్పంచ్ చేసినాం, మరి సెకండ్ టర్మ్ మెంబర్ కూడా చేసినాం. ప్రజా సమస్యల మీద కానీ, మన బీసీ సంఘాల మీద కానీ, బీసీ